హలో ఫ్రెండ్స్, మాస్టర్వర్స్ ఫ్యాన్స్కు ఒక బ్యాడ్ న్యూస్. గాడ్జిలా వర్సెస్ కాంగ్ అండ్ గాడ్జిలా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీస్ని డైరెక్ట్ చేసి ఆ మూవీస్ సక్సెస్ అవడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన యాడమ్ వింగార్డ్ గాడ్జిలా ఎక్స్ కాంగ్ సీక్వెల్ని డైరెక్ట్ చేయబడడం లేదు. కొన్ని రోజుల క్రితం యాడమ్ వింగార్డ్ ఆన్స్లాట్ అనే మూవీని డైరెక్ట్ చేయడానికి A24 కంపెనీకి సైన్ చేశాడు. ఈ మూవీని ఇతను డైరెక్ట్ చేయడమే కాదు, సైమన్ బారెట్ అనే రైటర్తో కలిసి ఈ మూవీకి కథని కూడా అందించబోతున్నాడు. అండ్ గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీ రిలీజ్ టైంలో యాడమ్ గాడ్జిలా ఎక్స్ కాంగ్ సీక్వెల్పై తనకున్న కొన్ని ఐడియాస్ గురించి కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు ఆన్స్లాట్ మూవీకి ఇతను సైన్ చేయడంతో గాడ్జిలా ఎక్స్ కాంగ్ సీక్వెల్ కంటే ముందు అతను ఆన్స్లాట్ మూవీని ముందుగా డైరెక్ట్ చేయాలి. మరోవైపు లెజెండరీ గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీ మంచి సక్సెస్ అవడంతో ఈ మూవీ సీక్వెల్ని తొందరగా స్టార్ట్ చేయాలని అనుకుంటుంది. అయితే ఆన్స్లాట్ మూవీ షూటింగ్ ఈ ఇయర్ సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో స్టార్ట్ అవబోతుంది. సో యాడమ్ వింగార్డ్ గాడ్జిలా ఎక్స్ కాంగ్ సీక్వెల్ మూవీని డైరెక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. లెజెండరీ కూడా అతని కోసం అన్ని మంత్స్ వెయిట్ చేసే ఆలోచనలో లేదు. అంతేకాకుండా లెజెండరీ ఆల్రెడీ షంచి మూవీకి కథను అందించిన డేవ్ కెలహామ్ని గాడ్జిలా ఎక్స్ కాంగ్ సీక్వెల్కి రైటర్గా హైర్ చేసుకుంది. అతన్ని హైర్ చేసుకున్న కొన్ని రోజులకే యాడమ్ వింగార్డ్ షెడ్యూల్ కాన్ఫ్లిక్ట్ వలన ఈ సీక్వెల్ మూవీ నుంచి తప్పుకున్నాడు. మరి గాడ్జిలా ఎక్స్ కాంగ్ సీక్వెల్ మూవీని యాడమ్ వింగార్డ్ కాకుండా ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే సోనీ ఎలాగైనా ఈ ఇయర్ చివరిలో టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ 4 మూవీ షూటింగ్ని స్టార్ట్ చేసి కుదిరితే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటుంది. సోనీ ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ కోసం వెతుకుతుంది. అయితే ఇంతకుముందు టామ్ హాలండ్ 3 స్పైడర్-మ్యాన్ మూవీస్ని డైరెక్ట్ చేసిన జాన్ వాట్సే ఈ 4th మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడని, యాక్వామ్యాన్ మూవీస్ని డైరెక్ట్ చేసిన జేమ్స్ వాన్ డైరెక్ట్ చేయబోతున్నాడని, అలాగే రీసెంట్గా గాడ్జిలా ఎక్స్ కాంగ్ సీక్వెల్ నుంచి తప్పుకున్న యాడమ్ వింగార్డ్ ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడని ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీని డైరెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా అడిల్ ఎల్ఆర్బి అండ్ బిలాల్ ఫలాలకే ఉంది. వీరు ఇంతకుముందు బ్యాడ్ బాయ్స్ 3 అండ్ రాబోయే బ్యాడ్ బాయ్స్ 4 మూవీని అండ్ క్యాన్సిల్ అయిన బ్యాడ్ గర్ల్ మూవీని కూడా వీరే డైరెక్ట్ చేశారు. అంతేకాదు యూనివర్సల్ రీబూట్ చేయబోతున్న మమ్మీ ఫ్రాంచైజీలోని మూవీని కూడా వీళ్ళే డైరెక్ట్ చేయబోతున్నారు. బిలాల్ ఫలా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వారు స్పైడర్-మ్యాన్ 4 మూవీని డైరెక్ట్ చేయబోతున్నారంటూ వస్తున్న రూమర్ గురించి అడగ్గా అతను దాని గురించి మాట్లాడకూడదంటూ సమాధానం ఇచ్చాడు. ఒకవేళ అది కేవలం రూమర్ అయితే అది రూమర్ అని, అది నిజం కాదని అతను చెప్పేవాడు. కానీ ఇలా దాని గురించి అతను మాట్లాడకూడదు అని చెప్పడం బట్టి చూస్తుంటే ఆల్రెడీ సోనీ అండ్ వారికి మధ్య డీల్ జరిగిందని తెలుస్తుంది. మరి చూద్దాం ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారో. అలాగే 2019లో జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్లో మొదటిసారి మార్వెల్ స్టూడియోస్ బ్లేడ్ మూవీని అనౌన్స్ చేసింది. ఆ తర్వాత కూడా మార్వెల్ కొన్ని ఈవెంట్స్లో ఈ బ్లేడ్ మూవీని మరికొన్ని న్యూ ప్రాజెక్ట్స్తో అనౌన్స్ చేసింది. బ్లేడ్ మూవీతో పాటు అనౌన్స్ అయిన మూవీస్ అండ్ షోస్లో కొన్ని ఆల్రెడీ రిలీజ్ అవగా మరికొన్ని రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అండ్ కొన్ని ప్రొడక్షన్లో ఉన్నాయి. కానీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 5 ఇయర్స్గా ఈ బ్లేడ్ మూవీ ప్రీ ప్రొడక్షన్లోనే ఉండిపోయింది. బ్లేడ్ మూవీతో మార్వెల్ చెప్పాలని అనుకున్న స్టోరీ మార్వెల్కి దొరికింది, కానీ స్క్రిప్ట్ ఫైనల్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు స్క్రిప్ట్ కోసం మరొక న్యూ రైటర్ని వెతికే పనిలో ప్రస్తుతం మార్వెల్ ఉంది. మార్వెల్ ఈ ప్రాజెక్ట్ కోసం ఇలా న్యూ రైటర్స్ కోసం వెతకటం ఇది 5వసారి. దీనివలన ఈ మూవీ ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లకుండా ప్రీ ప్రొడక్షన్లోనే ఉండిపోయింది. బ్లేడ్ క్యారెక్టర్లో నటించబోయే మహర్షల్లా అలీ కూడా బ్లేడ్గా తనని అనౌన్స్ చేసిన తర్వాత మరొక బిగ్ రోల్కి ఓకే చెప్పకుండా ఈ ప్రాజెక్ట్ కోసం 5 ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాడు. ఈ మూవీని నవంబర్ 7, 2025న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ ఇయర్ చివరిలో మూవీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవ్వాలి, కానీ మూవీకి సంబంధించిన కంప్లీట్ స్క్రిప్టే ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు. సో ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ నవంబర్కి రిలీజ్ అవ్వడం కష్టంగా కనిపిస్తుంది. అలాగే జురాసిక్ వరల్డ్ 4 మూవీలో మనం కంప్లీట్ న్యూ క్యాస్ట్ని చూడబోతున్నాం. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న న్యూ ట్రైలజీ ఈ మూవీతోనే స్టార్ట్ అవబోతుంది. ఈ మూవీలో స్కార్లెట్ జోహాన్సన్, జోనథన్ బైలీ అండ్ రూపర్ట్ ఫ్రెండ్లు ఇప్పటివరకు అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యారు. అయితే సోషల్ మీడియాలోని ఒక పోస్ట్ ద్వారా ఈ మూవీలో నటించబోయే కంప్లీట్ క్యాస్ట్ మెంబర్స్ అండ్ మూవీలోని వారి యొక్క క్యారెక్టర్ నేమ్స్ కూడా రివీల్ అయ్యాయి. ఆ పోస్ట్ ప్రకారం ఈ మూవీలో స్కార్లెట్ జోహాన్సన్
జోరా వలంకోవా అనే క్యారెక్టర్లో నడుస్తుంది. జోనథన్ బైలీ లూమిస్ హావర్డ్గా, లిల్లీ కోలిన్స్ ఎలిజబెత్ లిజ్ ఇవాన్స్గా ఈ మూవీలో నడుస్తున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన వన్ పీస్ సిరీస్తో పాపులర్ అయిన ఇనాకి గోడై పెడ్రోగా, అలాగే సా మూవీస్తో పాపులర్ అయిన టోబిన్ బెల్ మిస్టర్ థియోడోర్గా ఈ మూవీలో నటించబోతున్నారు. వీరే కాకుండా ఈ మూవీలో నటించబోతున్న యాక్టర్స్ యొక్క కంప్లీట్ లిస్ట్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ మూవీని గాడ్జిలా అండ్ రోగ్ వన్ మూవీస్ అని డైరెక్ట్ చేసిన గెరెత్ ఎడ్వర్డ్స్ డైరెక్ట్ చేయబోతున్నాడు. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలైలో రిలీజ్ అవబోతుంది. అలాగే నైవ్స్ అవుట్ 3 మూవీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ని కొన్ని రోజుల క్రితమే రిలీజ్ చేశారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి వేకప్ డెడ్ మ్యాన్. ఈ మూవీలో డానియల్ క్రేగ్తో పాటు ఎవరు నటించబోతున్నారన్నది రివీల్ అయింది. ఈ మూవీలో టామ్ హార్డీ, కైలీ స్పెయినీ, జాష్ ఒకానర్, ఆండ్రూ స్కాట్, లిండ్సే లోహన్, కెర్రీ వాషింగ్టన్ అండ్ గ్లెన్ క్లోజ్లు నటించబోతున్నారు. మొదటి 2 మూవీస్లని డైరెక్ట్ చేసిన ర్యాన్ జాన్సనే ఈ థర్డ్ మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు అండ్ కథను కూడా అందిస్తున్నాడు. ఈ జూన్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అండ్ నెక్స్ట్ ఇయర్ నెట్ఫ్లిక్స్లోకి ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అలాగే లైవ్ యాక్షన్ హీమ్యాన్ మూవీ కూడా రాబోతుంది. 90sలలో బాగా పాపులర్ అయిన షోస్లలో హీమ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ కూడా ఒకటి. నెట్ఫ్లిక్స్ ఇంతకుముందు బ్లాక్ ఆడమ్ మూవీలో యాటమ్ స్మాషర్గా నటించిన నోవా సెంటినియోని హీమ్యాన్ రోల్కి తీసుకొని లైవ్ యాక్షన్ హీమ్యాన్ మూవీని తీయడానికి ప్లాన్ చేసింది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అండ్ మళ్ళీ ఇప్పుడు అమెజాన్ అండ్ MGM కలిసి లైవ్ యాక్షన్ హీమ్యాన్ మూవీని తీస్తున్నారు. ఈ లైవ్ యాక్షన్ మూవీలో హీమ్యాన్గా ఎవరు నటించబోతున్నారనేది కూడా మేకర్స్ రివీల్ చేశారు. నికోలస్ క్యాలిన్జింగ్ ఈ మూవీలో ప్రిన్స్ యాడమ్ ఏకే హీమ్యాన్గా నటించబోతున్నాడు. అలాగే హీమ్యాన్కి ట్విన్ సిస్టర్ అయిన షీరా క్యారెక్టర్లో హాబీబో నడుస్తుంది. బంబుల్బీ మూవీని డైరెక్ట్ చేసిన ట్రావిస్ నైట్ ఈ హీమ్యాన్ లైవ్ యాక్షన్ మూవీ అయిన మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ 2026 జూన్లో రిలీజ్ అవబోతుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.